68వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం ఈరోజు నడుస్తుందంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే. కాబట్టి మనమందరం ఈరోజు ఆయనని శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా వెలిగించిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పేసి మనం తెలియజేస్తూ, మరి అలాగే పాలకులు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ పరంగా దక్కాల్సిన ఫలాలను బడుగు బలైన వర్గాలకు దక్కేలా చేయాలని చెప్పేసి మేము పాలకులను కూడా ఈ వర్ధంతి సందర్భంగా కోరుతూ ఉన్నాం. లేనిపోని కుట్రలు మాపై చేసి మమ్మల్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మమ్మల్ని చేయకుండా పాలకులు భారత రాజ్యాంగాన్ని సమర్థవంతంగా పరిపాలన చేసే విధంగా చేయాలని కోరుతూ, మరి డాక్టర్ భీమ్రావ్ గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు 1956లో మా యొక్క ప్రియతమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మమ్మల్ని విడిచి స్వర్గస్థులయ్యారు. అందుకోసం దుఃఖంతో దయచేసి అందరూ కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ధంతి జరుపుకుంటారు. బడుగు బలహీన వర్గాలకు కాకుండా మైనారిటీ భారతదేశానికి గొప్ప రాజ్యాంగం రాసిచ్చిన మన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కింది. ఇంకా ఆయన యువజన సంఘం సభ్యులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, బౌద్ధ ఉపాసకులు, ఉపాసికులు అందరూ కూడా మరి పాల్గొనడం జరిగింది. మరి మనకు తెలుసు, భారతదేశానికి రాజ్యాంగం లేకుండా స్వాతంత్ర్యానికి ముందు మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మరి అందించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. కాబట్టి ఈ వల్ల దేశమంతా మరి పరిపాలన కొనసాగుతున్నది అంటే భారత రాజ్యాంగం యొక్క చిత్తశుద్ధితోనే నడుస్తున్నది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లోపల మరి రిజర్వేషన్లను పొందుపరచడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఫలాలను మరి భారతదేశం మొత్తం కూడా ఈరోజు మరి అనుభవిస్తున్నారు. కాబట్టి ఆయన ఒక దార్శకుడు, రాజకీయవేత్త, అదేవిధంగా ఆర్థికవేత్త, మరి ఇట్లాంటి ఒక సామాజిక తత్వవేత్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనల్ని ఇచ్చి 68 సంవత్సరాలు అయినాయి. కాబట్టి చాలా మరి మాకు ఆయన పట్ల మరి బాధగా ఉన్నది. మరి అందుకోసమే మేమందరం కూడా మా కుబీర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై భీమ్.